Radio City. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1 నేను సిడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి విచిత్రమైన రాంగ్ స్టోరీలు అద్దుతూ నీకు క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. ఇవాళ అట్లా మనం మాట్లాడుతున్నది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కల్ట్ మాస్ సూపర్ హిట్ ఆది సినిమా గురించే. ఆ సినిమాకి రాంగ్ స్టోరీ అద్దు నీ ముందుకు వచ్చేసిన. ఇక్కడ డిస్క్లైమర్ టైము. అయ్యా ఎన్టీఆర్ ఫ్యాన్స్, దయచేసి దీన్ని తమాషగా మాత్రమే నొర్రి. అట్లా కాదని నువ్వు అఫెండ్ అయ్యి కన్నెర్ర చేసి కొంటగా చూసినా కానీ నా బతుకు బస్ స్టాండే. నేను కూడా మీలో ఒకరిని గుర్తించాలి కదా మీరు. తెరెత్తితే అది కడప ఫ్రాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్. మన హీరో వాళ్ళ తాత కూడా ఆ లెగసీని ఫాలో అవుతూ వాళ్ళలో ఒకడు, కానీ మంచి టైప్ అనమాట. ఇప్పుడు క్యాజువల్ గా డిన్నర్ అయిన తర్వాత డిజర్ట్ తినాలి, డిజర్ట్ తిన్న తర్వాత నోరు తీపైతుంది, నోరు తీపైన తర్వాత ఏదైనా కారం తినాలనిపిస్తుంది, నోరు కారం అయిన తర్వాత మళ్ళీ తీపైమని తినాలనిపిస్తుంది. అట్లా రెండు టేస్ట్ల బంతలో నలిగిపోతున్న మనం ఈ సొసైటీలో కూడా మంచి సెడ్ అని రెండు యాక్సెప్ట్ చేయాలి. అట్లనే ఇక్కడ మంచి ఫ్రాక్షనిస్ట్ ఒకరు ఉన్నారన్నప్పుడు చెడు ఫ్రాక్షనిస్ట్ కూడా ఒకరు ఉండాలిగా. అట్లానే విలన్ గ్రూప్ కూడా ఉంటది. ఈ విలన్ గ్రూప్ లోని లీడర్ కి మన హీరో వాళ్ళ తాత అంటే పరిగడుపున చింతపండు పులిహోర తిన్నంత గ్యాస్టిక్ మంట. అయ్యో హీరో వాళ్ళ తాత మంచి పనులు చేసేస్తున్నాడే, మంచోడు అయిపోతున్నాడే, జనాలలో దేవుడు అయిపోతున్నాడే అని చెప్పేసి. ఇది ఇట్లా కాదు. ఆ లెగసీ ఏదో నేను కంటిన్యూ చేయాలి, ఈ ఊరికి పెద్ద నేనే కావాలి, నేనే వెళ్ళాలి అనే దుష్ట భావన. పోనీ మంచోడా అంటే అది లేదు, నీ కృష్ణుడు జనాలకైతే అసలు ఇష్టం లేదు. మరి ఇట్లాంటి విలన్ అనేటోడు వక్ర దృష్టి కంటిపోటుతోన్న వెన్నుపోటు ప్లాన్ వేస్తాడు కదా, అదే పనే చేస్తాడు. హీరోనా చిన్నపిల్లగాడు, వాళ్ళ మమ్మీ డాడీ తాత అందరు కలిసి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసి పడుకున్నప్పుడు విలన్ ఇచ్చిన ప్లాన్ తోన పోపు డబ్బాలోనో చాయ్ పత్తా డబ్బాలోనో ఉండాల్సిన చెంచాలు అందరూ బయటకు వచ్చి ఇక్కడ ఓవర్ నైట్ వెన్నుపోటు సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ చేసి ఆయనతో హీరో వాళ్ళ ఫ్యామిలీ అంతా అటాక్ చేస్తారు. ఇక్కడ తాతగారు అనుచరులు అంతా ఫైట్ చేస్తారు, కానీ అంత సక్సెస్ఫుల్ కాదు. నిద్రమొబ్బులు ఉంటారు అందరూ. పాపం హీరో కండ్ల ముందరే అందరు చనిపోతారు, మమ్మీ డాడీ తాతతో కలిపి. తన బాబాయ్ మాత్రం చిన్నపిల్లోడైన హీరోతో పాటు తాత యొక్క ఇన్స్టా ఫాలోవర్స్ కాకుండా రియల్ లైఫ్ ఫాలోవర్స్ తో బయటకు వచ్చేస్తాడు. కానీ వాళ్ళ మీద కూడా అటాక్ అవుతుంది. వారసత్వం ఎట్లుంటది అని చెప్పేసి బాబాయ్కి అప్పుడు కనిపిస్తుంది. ఈ సైకిల్ గ్యాప్ లో హీరో 2 పాకెట్లలో 2 బాంబులు పెట్టుకుని బయటకు వచ్చింటాడు. ఎప్పుడైతే అటాక్ అవుతుంటుందో ధడేల్ బిడేల్ అని 2 బాంబులు బయటకేసి అప్పుడు తొడగొడతాడు. వాయమ్మ ఈ పిల్లగాడు కూడా వాళ్ళ తాత లెక్కనే పోతున్నాడు, ఎప్పుడో వచ్చి అటాక్ అయితే కూర్చుంటాడు అని చెప్పేసి, నాయన ధర్మో రక్షతి రక్షత, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనకు రక్షిస్తుంది, పీస్ఫుల్ గుండు అని చెప్పేసి బయటకు వీళ్ళకొచ్చేస్తాడు బాబాయ్. హీరో అయిన అది ఆయనతో బాబాయ్ అంటలా దండిగా మస్తీ చేసుకుంటూ పెరుగుతాడు. చదువు కూడా అట్లనే చదువుతాడు అనుకో. దాంతో పాటు ఫ్యూచర్ ని మంచిగా చూడడం కూడా తెలుసు. ఇదెందుకు చెప్తున్నానంటే ప్రెసెంట్ మనకున్న పెట్రోల్ డీజిల్ ప్రైస్లు ఎంతున్నాయి, 110 రూపాయల దాకా పోయింది. ఈ విషయాన్ని మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆది సినిమాలో అప్పుడే చూసినట్టు అనిపిస్తుంది. అందుకే మొత్తం గ్యాంగ్ అంతా వేసుకుని బైక్ల పంచాయితీ మనకు వద్దు, మనం మంచిగా ట్రాఫిక్ లో ఎట్లా పడితే అట్లా పాములు లెక్క పోవచ్చు అది ఇది అని చెప్పేసి దోస్తులు అందరినీ కలిపేసుకుని అప్పుడే బైసైకిల్ రైడర్ ఆఫ్ ద సిటీ అయిపోయింటాడు. ఇట్లా జాబ్ వచ్చిన తర్వాత బెంచ్ మీద ఉన్న ఐటీ ఎంప్లాయ్ లెక్క హ్యాపీగా జాలీగా పీస్ఫుల్ గా సాగిపోతున్న జీవితం. ప్రైస్ ఎంతనా కానీ బండి అంటే పెట్రోల్ ఉండాలి, ఏటీఎం అంటే పైసలు ఉండాలి. ఇక మన సూపర్ స్టార్ సినిమాలో ఉన్నాక హీరోయిన్ ఉండాలి. ఈ హీరోయిన్ మామూలు హీరోయిన్ కాదు, మన ఇంటర్నెట్ భాషలో మాట్లాడుకుంటే నిబ్బి టైప్ అనమాట. ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే ఇన్స్టా బయోలల్లా డోంట్ మేక్ ఎ సీన్, ఐమ్ జస్ట్ క్వీన్, ఇఫ్ యూ మెస్ విత్ మీ దట్స్ యువర్ లాస్ట్ సీన్. ఈ టైప్ ఇంట్రోలు రాసుకుంటారు కదా, అట్లాంటి పాపాకి పరిల్ అనమాట. నేను లోకల్ కి ప్రీక్వెల్ లెక్క మన హీరో ఆదినేమో ఆ పిల్లని ఎట్లన్నా డిస్టర్బ్ చేసి నాకు వాడేటట్లా చేసుకుంటా అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలతోనే డిస్టర్బ్ చేస్తాడు. ఆ పిల్ల కూడా వాడిపోతుంది. కొద్ది రోజులు బాబు షోనా మోనల్ అయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ డాడీకి ఈ విషయం అంతా చెప్పేయాలని చెప్పేసి హీరో అనగానే ఆఫ్ కోర్స్, కానీ మాది కొంచెం ఫ్రాక్షనిస్ట్ ఫ్యామిలీ, నువ్వు అస్సలు భయపడకంటే భయపడను అని పంపిస్తాడు. కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫాదరే విలన్ కూడా మామూలు టైప్ లా కాదు. ఇక్కడ డెడ్లీ కోఇన్సిడెన్స్ అయిపోయింటది. ఆల్రెడీ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు బాంబులేసో నరకేసో పైలోకను పంపించేద్దాం అనే ఆలోచనలో ఉండే మన హీరోకి బాబా ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ ని కాస్త సీరియస్ గా తీసుకుని పీస్ అని చెప్పేసి కట్టలు తెంచుకున్న కోపాన్ని కాస్త స్కూల్లో కంప్లైంట్ బాక్స్ లెక్క ఎప్పుడు తెరవనట్టు మోసేసి ఉంటాడు. పిల్ల నా ఊర్లో పోయి విషయం అంతా చెప్పింటది. మామూలుగా అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ లో హీరోయిన్ వాళ్ళ డాడీ అయితే నో ఇల్లే కుదరదు ముడియాది అని అడ్డమేయాలి, గానీ అప్పటి నుంచి ఇప్పటికి రిటైర్ అయిపోయిన ఫేస్ పెట్టుకుని జర్ర రిలాక్స్ అయింటాడు మన హీరో వాళ్ళ డాడీ కమ్ విలన్. కానీ శాడిజం ఏడిపోతుంది. అందుకే పిల్లని పిలిచి నీ మనసులో ఉందేముందో నాకు అర్థమైంది, పిల్లగాన్ని చూస్తా, సీమ పౌరుషం ఎత్తొచ్చినట్టు కనపడాలే, అప్పుడు కళ్ళు మూసుకొని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, లేకపోతేనా పనికిమాల పనులకి పెంకుటిల్లు కట్టుకుని దానికి బొమ్మరిల్లు అని పేరు పెట్టిన ఫేస్ వేసుకున్న నీ బావతో నిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. నువ్వు అట్లాంటి డౌట్లు ఏం పెట్టుకోకు, మనోడు పౌరుషానికి పంచగట్టినట్టు ఉంటాడని చెప్పేసి ఎగ్జామ్ లో అడుగు పెట్టక 1 నిమిషం ముందు ఫ్రెండ్ నేను అన్ని చూపిస్తారా అన్నంత భరోసా ఇచ్చేస్తుంది. అయినా మనం ఆ ఎనర్జీ డ్రింక్ ఈ ఎనర్జీ డ్రింక్ అనుకుంటా పైసలు వేస్ట్ చేస్తున్నాం, కానీ అసలైన ఎనర్జీ డ్రింక్ వచ్చేసి సీమలు అడుగు పెట్టగానే మన ఆది
తాగుతాడే అది. బోర్ నీళ్ళైనా కానీ భీముడు అంత బలం వచ్చేస్తుంది ఇన్స్టెంట్ గా. అంతే స్నాప్చాట్ లో ఉండే ఫిల్టర్లు అన్ని తనలోకి వచ్చేసి రకరకాల లైట్లు రకరకాల ఎఫెక్ట్లు వచ్చేస్తుంటాయి. ఇదే ఎనర్జీని కంటిన్యూ చేసుకుంటూ పోయి హీరోయిన్ వాళ్ళ ఫాదర్/విలన్ ని కలుస్తాడు. చూడంగానే ఇంప్రెస్ అయిపోతాడు. ఎందుకు? పాత పగల గురించి తెలియదు కదా, చిన్నప్పటి నుంచి పెద్దగా టైంకి రూపురేఖలన్నీ మారిపోయింటాయి. మనకి ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు ఫేస్ యాప్లు లేవు, ఫేసులు మార్చి చూసుకొని ఆ కాలంలో ఎట్లా కనపడుతున్నాను. విలన్ ఈ విషయం ఏవి తెలియకుండా ఇన్నోసెంట్ గా నచ్చినవరా బిడ్డ, పులిబిడ్డ లేకుండావో, సీమ పౌరుషం కండ్లలో ఉక్కి పడతాంది అనగానే నా పేరు ఆదికేశవ రెడ్డి అనే మాట చెప్తాడు. అంతే, వాళ్ళ తాత పౌరుషము ఆ ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి. నా కూతుర్నిచ్చుడు కాదు కదా, నేను ఇక్కడే బొంద పెడతా అని చెప్పేసి మొత్తం ఆయన పవర్ అంతా చూపిస్తాడు సుమోలు లేపి. అక్కడ షురు అయింది ట్రెండ్. నేను విజిలేస్తే బస్సా కూడా కాదు కదా, గాలి కూడా బయటికి రాదు. కానీ మన ఆది విజిలేస్తే 4 సుమోలు దడ్డ గాల్లో లేస్తాయి. ఇప్పుడు కష్టపడి సుమోలు తయారు చేసినారు, అవి పని చేయకపోవచ్చు, కానీ విజిల్తోన సుమోలు లేపేస్తే విలన్ కి ఎంత నష్టం? దానికి బాడీకి కట్టుకోవాలే లేదా? ఈ విషయం గుర్తొచ్చి విలన్ కి కోపం వచ్చి పండ్లు కొరుకుతాడు. కానీ మన హీరో హెల్త్ కాన్షియస్, తన గురించే కాదు అవతల గురించి కూడా. అదే ఉన్నత భావంతో పండ్లు కొరుక్కు, డ్యామేజ్ అయితే డెంటిస్ట్ దగ్గరికి ప్రొడక్షన్ వాళ్ళు పిలుచుకోవాలా, అదొక బొక్క అని హెల్త్ కాన్షియస్ గానే చెప్పినా కానీ విలన్ వేరేలాగా తీసుకుంటాడు. విలన్ ఏమో ఇవన్నీ కాదురాబాయ్, తరతరాల నుంచి మీకు నాకే నడుస్తలేదు, పెద్ద లొల్లులున్నాయి, నా కూతురు నీకు ఇచ్చి చెయ్య అని చెప్పేసి బావకిచ్చి పెళ్లి చేయడానికి ట్రై చేస్తుంటాడు. మన ఆది అనేటోడు ఈ టైంలో ఊకుంటే ఆది ఎందుకు అవుతాడు? మళ్ళా తాత పూర్వ వైభవం తీసుకురానికి ఆ అనుచరులందరినీ పిలుచుకొచ్చి మళ్ళా సంస్థానం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా సేమ్ రెండోసారి నైట్ అటాకే చేస్తారు. అయినా భయ్య ఒకసారి ఎరాంగల్లో గెలిచినాడు, వేరే లొకేషన్ లో అటాక్ చేసాడు, వానికి ఏమైనా పెద్ద విషయమా? అలర్ట్గా ఉన్నాడు మన ఆది. వచ్చిన వాళ్ళందరినీ నైట్ విజన్ వేసుకుని తొక్కు కొట్టి అసాంగ్ పంపించేస్తాడు. వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అయిన మన విలన్ కి అదే దారే మళ్ళా కనిపిస్తుంది. అందుకనే బాబాయ్ని అటాక్ చేయడానికి పోతాడు. ఇది ఇట్లా కాదని చెప్పేసి మళ్ళా పంచాయతీ పెట్టి ఫ్యామిలీ వృక్షం చెట్టు ట్రీనంతా బయటికి తీస్తే తెలిసేది ఏంటంటే వీళ్ళిద్దరు బంధువులని, ఆ విలన్ ఎవరైతే ఉన్నాడో తన మామనే అవుతాడని చెప్పేసి నేను ఒక ఆప్షన్ ఇస్తున్నా నేర్చుకో అని చెప్పి ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే అసలు మూవీలో ఎట్లయితే ఆది విలన్ ని చంపేస్తాడో అట్లా చంపకుండా ఇద్దరు డీల్కి వస్తారు. బాంబులు చుట్టింది మా తాత, వాటిని పేల్చింది మా తాత. ఇప్పుడు నువ్వు కూడా అదే లీగ్ లోకి వచ్చినావు. నీ సైడ్ నువ్వు బాంబులు చుట్టు, నా సైడ్ నేను బాంబులు చుడతా. ఇద్దరం కలిసి పూల్ చేసుకుని ఈసారి దివాళికి సమంగా బిజినెస్ చేసుకుందాం, ప్రాఫిట్లు కూడా ఈక్వల్ గా పంచుకుందాం అని చెప్పేసి విలన్ కూతుర్ని పెళ్లి చేసుకుని హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ చేసుకుంటారు. అంతే. ఇక్కడ ఆది దిమాగ్ చూస్తే కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత మామకి ఎవరు లేరు కాబట్టి ఆస్తి అంతా మళ్ళీ హీరోకి వస్తుంది కాబట్టి డబుల్ ప్రాఫిట్ అనమాట. విన్ సిచ్యువేషన్ ఇది ఆల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. క్రేజీగా ఉందిలే. ఇట్లా నీకు కూడా క్రేజీ సినిమాల యొక్క రాంగ్ స్టోరీలు వేయాలంటే @Radio City RJC నా ఇన్స్టా ఐడికి DM చేసి రేపు ఇంకొక ఎపిసోడ్ తోనే నీ ముందరుంటా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. అంతే. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ Sid.